నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆయన దూసుకెళ్దామంటే వాళ్ళేమో నిదానంగా అడుగులేస్తున్నారు. ఆయన ఆకాశాన్ని చూస్తుంటే వాళ్ళు నేల చూపులు చూస్తున్నారు. అన్ని అద్భుతంగా ఉండాలని పెద్ద ఆయన అనుకుంటుంటే టీం మెంబర్స్ మాత్రం రొటీన్ గా చేయాల్సినవని సరిగ్గా చేయట్లేదు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఏపీ సీఎం, ఆయన కేబినెట్ సహచరుల గురించి. టీం వైఫల్యాలు సీఎం దూకుడుకి ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నాయట. ఎందుకరా? టీడీపీకి ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజు నుంచే ఒకదాని వెంట మరొకటిగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఏపీలో బాబు పాలనకు ఎన్ని రోజులో అన్ని ఆటంకాలు. ఓవైపు ఎన్నికల హామీలు, మరోవైపు కరవులు, తుపాన్లు అన్నిటినీ ఎదుర్కొంటూ ఏపీ సీఎం ఒక్కో అడుగు ముందుకేస్తున్నా ఆయన మంత్రివర్గ సహచరుల పనితీరు మాత్రం అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పురిటి నొప్పుల్లాంటి కష్టాలన్నింటినీ దాటుకుంటూ పెద్దాయన దూరదృష్టితో ఆలోచించి పథకాలకు శ్రీకారం చుడుతుంటే అవి బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా వచ్చే సాంకేతిక ఆటంకాలకు మంత్రుల వైఫల్యాలు తోడవుతూ ఉండడంతో ఒక్క పథకము పక్కాగా పట్టాలెక్కని పరిస్థితి ఉందన్న చర్చ ప్రభుత్వంలో అధికార గణంలో జోరుగా సాగుతోందట. రాష్ట్రంలో ఇసుక కంటే బియ్యమే తక్కువ రేటుకు దొరుకుతున్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కనీసం ఇసుక కూడా ఇవ్వలేకపోతుందన్న విమర్శలున్నా మంత్రులకు చీమ కుట్టినట్లయినా లేదట. శాండ్ పాలసీ పేరుతో విషయాన్ని సాగదీస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు అందని పరిస్థితి ఉందంటున్నారు. ఇసుక వ్యవహారం తేలకపోవడంతో బిల్డర్లు నిర్మాణాలు ఆపేసి ఆందోళన బాట పట్టారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలను అరికట్టే ఆలోచనతో కొత్త పాలసీని రూపొందించి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసినా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులేనట. డ్వాక్రా సంఘాలను భాగస్వాములను చేసి వారికి ఆర్థికంగా లాభం చేకూర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు విధి విధానాలు ఖరారు చేసింది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా తవ్వకాలు ప్రారంభం కాకపోవడం సదరు శాఖ మంత్రి వైఫల్యమేనని చెవులు కోరికేసుకుంటున్నారు. అదిగో తవ్వకాలు, ఇదిగో తవ్వకాలంటూ కాలం వెళ్లదీస్తున్న మంత్రి పీతల సుజాత సమస్యల తీవ్రతపై అవగాహన లేకుండా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు పొందడంలో, ఇసుక రీచ్లను గుర్తించి డ్వాక్రా సంఘాలకు అనుసంధానం చేయడంలో శాఖాధిపతులు ఘోరంగా విఫలమయ్యారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలైనా శాఖపై మైనింగ్ మంత్రి పట్టు సాధించలేకపోయారని, పాలనను పరుగులు పెట్టించలేకపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రితో పని కాదని గ్రహించిన బాబు తానే స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి పీతల సుజాతతో సంబంధం లేకుండానే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారాలపై ముఖ్యమంత్రి స్వయంగా ఫోకస్ పెట్టారు. ఓ శాఖలో రొటీన్ గా వచ్చే సమస్యల పరిష్కారానికి నేరుగా సీఎం జోక్యం చేసుకోవాల్సి రావడం సదరు మంత్రి వైఫల్యమే అన్న చర్చ జరుగుతోంది. ఇక డిఎస్సీ వ్యవహారంలో గందరగోళం కొనసాగుతోంది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి 2 నెలలైంది. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నాడు తీపి కబురు వినిపిస్తామన్నారు. ఆ రోజున నోటిఫికేషన్ వస్తుందని స్వయంగా మంత్రి ప్రకటించారు కూడా. సెప్టెంబర్ గడిచిపోయింది, అక్టోబర్ కూడా దాటిపోతోంది. నోటిఫికేషన్ కాదు కదా, కనీసం క్లారిటీ కూడా రాలేదు. వాస్తవానికి ఈ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. బీఈడీ వారికి కూడా ఎస్జీటీలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు తీర్పు బ్రేక్ వేసింది. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి రావాల్సిందే. ఆ అనుమతి వస్తే తప్ప డిఎస్సీ వ్యవహారం పట్టాలెక్కేలా లేదు. దీంతో నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఆదాయం పొందాలన్న ఆలోచనకు ఆదిలోని గండిపడుతోంది. ఎర్రచందనం అమ్ముకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను కేసుల రూపంలో స్మగ్లర్లు అడ్డుకోవడం పెద్ద వైఫల్యమే అన్న చర్చ జరుగుతోంది. రెడ్ శాండిల్ అమ్మాలన్న అధికారులు గట్టిగానే ప్రయత్నిస్తున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. స్మగ్లింగ్ విషయంలో సర్కారు కఠినంగా ఉన్నా ఇప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారంటే సదరు శాఖలోనే లోపం ఉందన్న విషయం అర్థమవుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక లేటెస్ట్ గా ప్రకటించిన అన్న క్యాంటీన్ల వ్యవహారము అంతే. చెన్నైలో ఇలాంటి పథకం గురించి మంత్రులు వెళ్లి అధ్యయనాల మీద అధ్యయనాలు జరిపారు. ఈ పథకంపై ప్రాజెక్టు వరకు బాగానే చేశారు, కానీ అన్న క్యాంటీన్ల పథకం ఇంకా ఉడకనే లేదు. మరి కమ్మని భోజనం వడ్డించేదెప్పుడో అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏ పథకమైనా ఆదిలో సాంకేతిక ఇబ్బందులు రావడం సహజం, కానీ వాటిని అధిగమించకపోవడం, ఆ దిశగా గట్టి ప్రయత్నం లేకపోవడం సదరు మంత్రుల వైఫల్యాన్ని బయటపెడుతోంది. ఓవరాల్ గా మంత్రుల అలసత్వంతోనే పథకాలేవి పక్కాగా అమలు కావట్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని శాఖల్లో అధికారులు తమ సహజ ధోరణిని వీడి కొత్త సర్కారుకు ట్యూన్ కాకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. నిర్లక్ష్యం ఎవరిదైనా, లోపమేదైనా సదుద్దేశంతో రూపొందిస్తున్న పథకాలు ఆచరణకు నోచుకోకపోవడం, ప్రజలకు చేరకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రకటనల్లో చూపిస్తున్న ఉత్సాహాన్ని మంత్రులు ఆచరణలో చూపలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏరికోరి రూపొందించిన కేబినెట్ పనితీరు ఇలా ఉండడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యపరుస్తోందట. కొన్ని విషయాల్లో మంత్రులతో లాభం లేదని నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగడం చూస్తుంటే ఇక మంత్రులెందుకు అన్న డౌట్స్ వస్తున్నాయట. పాలనను పరుగులు పెట్టించడంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన మంత్రులు సీఎం ముందరికాళ్లకు బంధాలుగా మారారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.